మ్యాగీ వెంకీని ఏమార్చి తన వెంట తిప్పుకోవాలని ప్లాన్తోని చీర కట్టులో మంచిగా శారీ కట్టుకొని కంపెనీకి వస్తుంది. వచ్చి రాగానే వెంకీ తనని చూస్తాడు. చూసి షాక్ అవుతాడు. షాక్ అవ్వగానే వెంకీ దగ్గరికి మ్యాగీ వచ్చి అంటుంది కదా, నీతో నాకు వేరే మాట్లాడేది ఉంది, నా క్యాబిన్లోకి రా అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు వెంకీ తన క్యాబిన్లోకి వెళ్తాడు. వెళ్ళగానే అంటుంది కదా, నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను, ఐ లవ్ యూ వెంకీ అని చెప్పేసి ఒక టెడ్డీ బేర్ ఇస్తుంది వెంకీకి. అప్పుడు వెంకీ షాక్ అయ్యి మ్యాగీని అలానే చూస్తూ, నీ మార్పులకు మారిపోయి నీ మాటలకి పడిపోయి నీ వెంట తిరుగుతానని అనుకోవడం నీ పిచ్చి భ్రమ అని చెప్పేసి వెంకీ అంటాడు. అప్పుడు మ్యాగీ కోపంగా చూసుకొని ఇలానే చూస్తూ ఉంటుంది. తర్వాత వెంకీ అంటాడు కదా, ఈ వెంకీని ఏమార్చలేవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే తర్వాత కార్మికులందరూ భోజనాలు పెట్టుకునే స్టాండ్ ఆటోమేటిక్గా కింద పడిపోతుంది. కింద పడిపోయి వాళ్ళ భోజనాల టిఫిన్లు అన్నీ కింద పడిపోయి నీళ్ళ పాలవుతాయి. అప్పుడు అది చూసిన మ్యాగీ ఏం చెప్తుందంటే, మీ భోజనాలన్నీ ఈరోజు నేనే తెప్పిస్తాను అని చెప్పేసి మీకు భోజనాలు నేనే పెడతానని చెప్పి వాళ్ళందరి కార్మికులందరికీ దగ్గరుండి భోజనాలన్నీ వడ్డిస్తుంది. అది చూసిన వెంకీ అసలు ఏం చేయాలో అర్థం కాక షాక్ అవుతూ ఉంటాడు. తర్వాత తనలో తానే అనుకుంటూ ఉంటాడు కదా, అసలు ఏంటి మార్పు అని. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ శివతో ఇలా అంటాడు, ఈ మార్పులేంటి, ఈమె చేసేది నాకు ఏం అర్థం కావట్లేదు, ఎక్కడో నాకు డౌట్ కొడుతుంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ శివతో అంటాడు వెంకీ. అసలు నిజంగానే మారిపోయిందా, లేకపోతే తను ఏమన్నా ప్లాన్ చేసి ఇలా చేయాలని అనుకుంటుందా, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.